అప్పటికే ఒక ప్రణాళిక ప్రకారం పథకం ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దుష్ప్రచారం చేయాలనేటువంటి ప్రయత్నం చేసినటువంటిది అది ఒక ప్లాన్డ్గా చేసినటువంటి కార్యక్రమం కాదంటారా? దీనికి కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. ఇందాక నేను అడిగినట్టు డ్రగ్స్ ఆ రోజు 49 శాంపిల్స్ ఇస్తే అన్నింటిలో డ్రగ్స్ ఉన్నాయని చెప్పినటువంటి మీరు 8 నెలల తర్వాత ఏమీ లేదని చెప్పడానికి కారణం ఏంటి? ఎవరి పాత్ర ఉంది అనేటువంటివి అనేక అనుమానాలు ఈరోజు ప్రజలకు ఉన్నాయి. ఈ అనుమానాలను కూడా నివృత్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా విశాఖపట్నం నగరం మీద, విశాఖపట్నం బ్రాండ్ ఇమేజ్ మీద కూటమి పార్టీలు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు నిన్న వచ్చి నాలెడ్జ్ హబ్ అంటాడు, ఒకసారి ఐటీ రాజధాని అంటాడు, ఆర్థిక రాజధాని అంటారు, డ్రగ్స్ రాజధాని అని చెప్పి మీరు ఎన్నికల్లో రాకముందు డ్రగ్స్ రాజధాని అంటారు. ఇన్ని రకాలుగా విశాఖపట్నానికి సంబంధించినటువంటి